చిన్ననాటి నుండి అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఎదిగిన ఒక మనిషి ధ్యాన ప్రచారం, పత్రిజీ అనుసరించిన సేవా మార్గాలను పట్టుకుని వెస్ట్ గోదావరిలోని అనేక మండలాల్లో వేలాది మందికి ధ్యాన ప్రచారం చేసిన ఒక ధ్యానయోగి. శాకాహార ప్రచార కార్యక్రమాల ద్వారా మూగజీవాల ప్రాణం నిలిపిన జంతు ప్రేమికుణ్ణి మీకు పరిచయం చేస్తున్నాం. ఆయనే పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం చింతలకోటిగరువు గ్రామానికి చెందిన శ్రీ కేవీడి ప్రసాద్ గారు. వీరి తల్లిదండ్రులకు పుట్టిన 10వ సంతానంగా కేవీడి ప్రసాద్ గారు జన్మించారు. ఈయన చిన్నతనమంతా అనేక ఒడిదుడుకుల మధ్యన సాగింది. ఓరోరి దేవుడో ఎన్నెన్ని సితారాలు సేతావు నీ రాతలో, నీ సేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలో. కష్టపడి చదువుకుని ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంఎస్సి జియాలజీ చేసి అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగం సంపాదించి రాయకుదురు హైస్కూల్లో గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. అయితే పక్కింటి వారితో జరిగిన ఒక చిన్న గొడవ ఆయన్ను తీవ్ర మానసిక అశాంతికి గురిచేసింది. ఆ అశాంతికి విరుగుడు వెదుగుతున్న క్రమంలో 2005 జనవరి 24న శ్రీ బలుసు శ్రీరాములు గారి ద్వారా ఆయన జీవితంలోకి ధ్యానం ఒక మహా సంజీవనిలా ప్రవేశించింది. ఆ తరువాత శ్రీ తటవర్తి వీరరాఘవరావు గారి శిక్షణలో ఆయన ధ్యాన సాధన మరింత బలపడింది. ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాల ద్వారా విశేషంగా కృషి చేస్తున్నారు కేవీడి ప్రసాద్ గారు. లంకెల కోడేరులో మొట్టమొదటిసారిగా బ్రహ్మర్షి పత్రిజీని కలిశారు. ఆ పరిచయం కొద్ది కాలానికి ఒక గాఢమైన ఆధ్యాత్మిక బంధంగా మారింది. పత్రిజీతో కలిసి మారేడుమిల్లి, గండికోట, తుంబుర తీర్థం వంటి ఎన్నో ప్రాంతాల్లో చేసిన ట్రెక్కింగులు ఆయన దృక్పథాన్ని విశాలం చేశాయి. రెండు 2005లోనే శ్రీ గణేష్ పిరమిడ్ ధ్యాన యజ్ఞం పేరిట ఉత్సవాల్లో ధ్యాన తరగతులు ప్రవేశపెట్టి తనతో పాటు తన ఊరివారిని కూడా ఆత్మజ్ఞాన మార్గంలో నడిపించడం మొదలుపెట్టారు. ఈ అంకిత భావమే 2006లో వారి ఇంటిపై ఒక పిరమిడ్ నిర్మాణానికి పునాది వేసింది. అదే ఏడాది డిసెంబర్ 15న పత్రిజీ స్వయంగా వీరవాసరం విచ్చేసి సుమారు 2500 మందితో మహా ధ్యాన సభ నిర్వహించడం ప్రసాద్ గారి కృషికొక అద్భుతమైన గుర్తింపు. వీరవాసరం మండల పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీని స్థాపించి మండలంలోని అన్ని గ్రామాల్లో ధ్యాన సప్తాహాలు, ఇంటింటా ధ్యానం లాంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. పత్రిజీ ఆదేశంతో పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా ప్రతి పౌర్ణమికి శాకాహార ర్యాలీలు, పరిశుభ్ర భారత్ వంటి కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించారు. ఆయన అలుపెరగని సేవలను గుర్తించిన సొసైటీ ఆయన్ను పశ్చిమ గోదావరి జిల్లా శాకాహార ర్యాలీ కన్వీనర్గా నియమించింది. తరగతి గదిలో విద్యార్థులకు ఈయన చెప్పే ఆధ్యాత్మిక పాఠాలు వారిని బహుముఖ ప్రజ్ఞావంతులను చేస్తూ వారిలో ఆత్మస్థైర్యం నింపుతుంది. వీరు జీవిస్తున్న ధ్యాన ఆధ్యాత్మిక జీవన విధానం పాఠశాలలో పనిచేసే సాటి ఉపాధ్యాయులకు కూడా ప్రేరణగా నిలుస్తుంది. ఉప్పెనలా సాగిన ఈ నిష్కామ పిరమిడ్ ధ్యాన ప్రచార కార్యక్రమాలతో
ధ్యాన కాంతితో ధ్యానంతో ప్రకాశిస్తున్న ఈ ధ్యానసూరుణ్ణి కారుమబ్బులు కమ్మేశాయి. 2018లో నేపాల్ ధ్యానయాత్రలో ఉండగా హఠాత్తుగా అస్వస్థతకు గురై ప్రాణానికి ప్రాణమైన వీరి అర్ధాంగి ఆయువు అర్ధాంతరంగా ఆగిపోయింది. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే, ఉక్కిరి బిక్కిరి చేసే బాధే చుట్టుముట్టిందే. అంతటి క్లిష్ట సమయంలో కూడా ఎరుకతో సత్యాన్ని అర్థం చేసుకుని పిల్లలకు ధైర్యం చెప్పుకుని పత్రిజీ బాటలో ముందుకు సాగుతున్నారు ఈ అపార బుద్ధుడు. ఆయన గుడులను, బడులను, దేవాలయాలను ధ్యానమయం చేశారు. ఆనాపానసతి కరపత్రికలను గడప గడపకు చేర్చారు. ప్రజలలో ధ్యాన చైతన్యాన్ని నింపుతూ చీకటితో నిండిన బ్రతుకులకు ధ్యానకాంతితో నింపుతున్నారు కేవీడి ప్రసాద్ గారు. ఒక అధ్యాపకుడిగా సాటి మానవులకు జ్ఞానాన్ని బోధిస్తూ జీవిత ధ్యేయాన్ని సూచిస్తున్న ఒక మార్గదర్శిగా లోక కళ్యాణం కోసం పరితపిస్తున్న ఈ గ్రేట్ పిరమిడ్ మాస్టర్ యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోని పిరమిడ్ మాస్టర్లకు ఆదర్శప్రాయం. ఈ గ్రేట్ పిరమిడ్ మాస్టర్కి శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యానశక్తి క్షేత్రం వేదికగా ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం సందర్భంగా పిఎస్ఎస్ఎం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తోంది. జయ హో పత్రిజీ, జయ జయ హో పితామహ పత్రిజీ.